ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం, తర్వాత కేసీఆర్ గారు బలమైన నాయకులు. సో వాళ్ళిద్దరిని ఢీ కొడతాడా రామచంద్రరావు అధ్యక్షతన? నేను బలంగా ఎందుకు అనుకుంటున్నాను. నా దగ్గర 40 లక్షల మెంబర్షిప్ ఆయనకున్నారు. నేను వాళ్ళకన్నా బలమైన ఉండండి అంతే. మన బలమైన వాళ్ళ అధికారం వచ్చింది కాబట్టి బలం అనిపిస్తుంది మీకు. కానీ నా దగ్గర 40 లక్షల కార్యకర్తలు ఆయనకున్నారు తెలంగాణలో. నాకన్నా బలం ఉందా చూడదు రేపు ఎలక్షన్స్ లో. సో ఇప్పటి వరకు రాష్ట్రం అధికారంలో రావాలని చాలా మంది కార్యకర్తల యొక్క కళ. సో ఆ కళని రామచంద్రరావు గారి ద్వారా సాకారం అవుతుంది అనుకోవచ్చు. డెఫినెట్ రామచంద్రరావు ఒకటే కాదు, సమగ్ర సమిష్ట నాయకత్వంతో, సమిష్ట ఆలోచనతో, సమిష్ట ఒక నాయకత్వంతో తప్పకుండా అధికారంలో వస్తాం. ఓకే అన్న. అండ్ ఏ పార్టీలో అయినా చిన్న చిన్న గొడవలు అనేది సహజం. సో ఇప్పుడు మీ అధ్యక్షతన అవన్నీ కాంప్రమైజ్ అవుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు. ఇప్పటివరకైతే నాకు గొడవలు ఏం నా దృష్టికి రాలేదు, గొడవలు లేవు ఏమి అనుకుంటున్నా. గొడవ అటువంటి ఏదైనా సిచ్యువేషన్ వస్తే అందరం కూర్చొని సెటిల్ చేసుకుని, ఇల్లు ఫ్యామిలీ కదా ఇది, ఒక కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటే ఆ సమస్యలు పరిష్కారం చేసుకుంటాం. ఓకే. రాబోయేది స్థానిక సంస్థల ఎన్నికలు, అలాగే జూబ్లీ ఉప ఎన్నిక. బీజేపీ గెలుస్తుందని చెప్పేసి కాన్ఫిడెన్స్ ఉందా? రాజకీయ పార్టీ రంగంలో దిగితే గెలుస్తామని చెప్పి నమ్మకంతో దిగాలి కూడా. ఓకే. మేము తప్పకుండా అదే నమ్మకంతో దిగుతాం, విశ్వాసం దిగుతాం. చాలా కాన్ఫిడెన్స్ గా, చాలా కాన్ఫిడెంట్ గా ఆ విశ్వాసం దిగుతాం. ప్రజలు మీకు కోరుతాం, మమ్మల్ని గెలిపేయని చెప్తాం. ఓకే. ఈ 3 సంవత్సరాలు ఆన్ డ్యూటీ అనుకోవచ్చు, అంటే మీకున్న పదవి కాలం వరకే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాడా, ఏ విషయంలో కాంప్రమైజ్ కాడా? ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చేసి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. సో అక్కడ కేసీఆర్ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ఇక్కడ వీళ్ళు అవుతారని చెప్పేసి కాంగ్రెస్ బలంగా ప్రజల లోపల తీసుకెళ్తుంది. సో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు తీసుకెళ్తున్నారు. సో ఈ విధంగా దాన్ని ఏ విధంగా ఇవన్నీ ఏంటంటే ఇక ప్రజలకు ఇంగ్లీష్ లో సామెతుంది, యూ కెన్ ఫూల్ సమ్ పీపుల్ సమ్ టైమ్స్ బట్ నాట్ ఆల్ ది పీపుల్ ఆల్ ది టైమ్. ఈ చెప్పి తెలంగాణ ప్రజల్లో చెవుల నుంచి రక్తాలు కారుతాయి. ఎందుకు చెప్తారు ఇవన్నీ నాకు అర్థం కాదు. ఇటువంటి కథలు రాయాలంటే మంచి సినిమాలు తీసుకునే కథలు రాసి, కానీ ఈ రాజకీయాల్లో ఈ కథలు పనికిరావు. ఒకటి. రెండోది ఇది ఏంటంటే తప్పకుండా ప్రజలు, తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ కు మేము అవకాశం ఇచ్చాము ఆలోచిస్తారు. వాళ్ళు ఫెయిల్ అయ్యిండ్రు, దగా చేశారు. కాంగ్రెస్ పార్టీకు వాళ్ళు ఛాన్స్ ఇచ్చారు, దగా చేశారు వాళ్ళు కూడా. సో ఈసారి తప్పకుండా బీజేపీకి ఇస్తారు అని నాకు పూర్తి నమ్మకం ఉంది. ప్రజలు, తెలంగాణ ప్రజలు బీజేపీకి ఈసారి అవకాశం ఇవ్వాలి అనే ఆలోచన ఉన్నారు. అయితే 28లో 100 స్థానాలు గెలుస్తామని బీఆర్ఎస్ కాన్ఫిడెన్స్ గా చెప్తుంది. 33 వరకు ఇందిరమ్మ రాజ్యం ఉంటది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తున్నారు. మరి మీరు ఏ విధంగా, అంటే ఏం బలం అంటారు? వాళ్ళు ఏదో అన్నందుకు నేను ఎందుకు అనాలి? వాళ్ళు అన్నదాంట్లో వాళ్ళకి అబద్ధాలు అలవాటు కాదు, వాళ్ళు అంటారు. నిజం మాట్లాడతాం కాబట్టి ప్రజల్లో పోయి నిజాలు మాట్లాడి ఈ మాటలకు స్వస్తి చెప్తాం. ఓకే. అండ్ రాబోయే బీజేపీ ఏ విధంగా ఉంటది అనుకోవచ్చు? బ్రహ్మాండంగా ఉంటుంది. బీజేపీ ఓన్లీ పొలిటికల్ ఆల్టర్నేటివ్ ఫర్ తెలంగాణ. ఓకే, అంతే. తెలంగాణ ప్రజలకు అదొక్కటే ప్రత్యామ్నాయం. ఓకే. అండ్ చాలా మంది లీడర్లు ఇదే మాట చెప్తున్నారు. చాలా మంది కార్యకర్తలు కలలు కంటూ వస్తున్నారు అన్న. కళలు కనాలి, కళలు కంటేనే కళలు సాకారం చేయడానికి మనం పనిచేస్తాం. కళలు కనకపోతే రాజకీయాలు మనం పనికిరాం. అబ్దుల్ కలాం కూడా అన్నారు డ్రీమ్. అందుకని మీ అందరూ ఎన్ని రోజుల కళలు అని చెప్పి అవుతుంది. 2028లో బీజేపీ ప్రభుత్వం అది మా కళల సాకారం అవుతుంది. గోల్కొండ కోట పైన జెండా కాషాయ జెండా ఎగురుతుంది అక్కడ. పక్కా అంత నమ్మకంగా చెప్తున్నా కదా. ఈ రోజు ఉన్న ప్రజల ఆకాంక్ష, ప్రజల యొక్క కోరిక, ప్రజల యొక్క విశ్వాసం మా మీద పెట్టారు. వాళ్ళు మాకు ఆశీర్వాదం ఇస్తారని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉన్నది. అండ్ బీజేపీ ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నా ప్రజల లోపలికి ఎందుకు వెళ్ళట్లేదని, ఎందుకు వెళ్ళడంలో ఫెయిల్యూర్ అవుతుంది అనుకోవచ్చు? పోతాం ఫెయిల్యూర్ ఏం కాలేదు. ఎంతవరకు పోవాలి అంత ప్రజల్లో పోయినందుకే కదా మాకు 8 ఎంపీలు వచ్చినాయి, 8 ఎమ్మెల్యేలు వచ్చినాయి, 3 ఎమ్మెల్సీలు వచ్చినాయి. ప్రజల్లో పోతే వస్తాయి ఇవన్నీ. చిన్న చిన్న మేము పెరుగుతున్నాం. ఒకప్పుడు ఒక ఎమ్మెల్యే ఉండే, ఇప్పుడు 8 ఎమ్మెల్యేలు. ఒకప్పుడు ఒక ఎంపీ కూడా లేకుండే, ఇవి 4 వచ్చినాయి, తర్వాత 8 వచ్చినాయి. ఒక ఎమ్మెల్సీ కూడా లేకుండే, తర్వాత నా తర్వాత 3 ఎమ్మెల్సీలు వచ్చినాయి. కాబట్టి పార్టీ పెరుగుదలలో ఎక్కడ కూడా దగ్గలే. ఓకే, పెరుగుతా ఉన్నాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు 8